ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. కాఫీ తెస్తున్నాను బాబు. ఏంటి నానా ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష. కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా మేడం, కూర్చో. అమ్మ నాన్న. నమస్కారం. కూర్చోండి మేడం. పుష్పరాజ్ గారు, మేడం నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్, పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ? మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం, మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని. ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని. కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు. తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి ఖతం చేయాలి. టైర్లో గారెందుకు తీస్తున్నాడు రా బాయ్? అడిగొస్తా. ఏంట్రా అడిగేది? వేసేద్దాంపా. నాయ్ టైం చూసి వేద్దాం రా బాయ్. వాచి లేదన్నా చంపుతా. ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో మీరా? ఐ డిడ్ంట్ గెట్ యు. అబ్బా ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓకే ఐ గాట్ యు. yes. చాలా ఏ లేడీ కౌన్ రే బీచ్ మే ఆయా? అన్నా మనం ఇద్దరిని కొట్టాలా? కదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే, మీరందరూ కలిసి అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను కొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి.
కార్ టైర్ పంచర్ అయింది. ఆటో ఏమండి మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్ రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడక్కపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీశాను. యూ ఇది గాలికి తీసా? నా హృదయం పంచర్ అయింది. అది మీరే చేశారు కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది. ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి. ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. ప్లీజ్ స్టాప్ ద కార్. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను. రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? ఎవరు? వీడికెందుకో? వద్దులే, చెబితే బాధపడుతూ పక్క తప్పు. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్ప